విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం తప్పింది. కన్వేయర్ బెల్ట్ ను కట్ చేశారు ఆగంతుకులు. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ పాయింట్ కన్వేయర్ కట్ చేసి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. తెగిపోయిన కన్వేయర్ తో పాటు మరొక కన్వేయర్ కూడా నిలిచిపోయినట్టుగా గుర్తించారు. కన్వేయర్ కట్ కావడంతో ముడి సరుకు రవాణాకి అంతరాయం ఏర్పడింది. దీంతో స్టీల్ ప్లాంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన స్టీల్ ప్లాంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే కన్వేయర్ బెల్ట్ను ఆగంతుకులు కట్ చేశారు. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ పాయింట్ కన్వేయర్ ను కట్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే తెగిపోయిన కన్వేయర్ తో పాటు మరొక కన్వేయర్ కూడా నిలిచిపోయినట్లుగా గుర్తించారు. అయితే కన్వేయర్ కట్ కావడంతో ముడి సరుకు రవాణాకి తీవ్ర అంతరాయం నెలకొంది. అయితే స్టీల్ ప్లాంట్ అధికారులు కన్వేయర్ తెగిపోయి ఉండడంతో అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఈ కేసు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఎవరు కట్ చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కన్వేయర్ బెల్ట్ అంటే కన్వేయర్ బెల్ట్ కట్ చేసి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. తెలియని ఆగంతుకులు కన్వేయర్ బెల్ట్ను కట్ చేశారు. అయితే మెటీరియల్ హ్యాండ్లింగ్ పాయింట్ కన్వేయర్ కట్ చేసి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే తెగిపోయిన కన్వేయర్తో పాటు ఇంకొక కన్వేయర్ వద్ద కూడా రవాణా అనేది నిలిచిపోయినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అయితే కన్వేయర్ కట్ కావడంతో రా మెటీరియల్ సరఫరా చేయడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇది గమనించిన అధికారులు స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, కన్వేయర్ బెల్ట్ ను గుర్తు తెలియని ఆగంతుకులు కట్ చేసినట్లుగా అయితే అధికారులు గుర్తించారు. సో ఇప్పటి వరకు ప్రాథమికంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అత్యంత భద్రతా పరంగా ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్. అది లోపలికి ఎవరైనా వెళ్లాలన్నా రావాలన్నా కూడా ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు. కానీ అట్లాంటి స్టీల్ ప్లాంట్ లో కన్వేయర్ బెల్ట్ అనేది కట్ అయిపోయి ఉండడాన్ని గుర్తించారు అధికారులు. అయితే ఇది ఎవరో కట్ చేసినట్లుగా, అగంతకులు ఎవరో కట్ చేసినట్లుగా ఇదైతే గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరైనా కట్ చేస్తున్నా కూడా స్టీల్ ప్లాంట్ లోపల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోడు నిత్యం ఎంప్లాయీస్ తిరుగుతూనే ఉంటారు. మరి ఎవరు దీన్ని కట్ చేశారనేది ఇప్పుడు ఎన్నో సందేహాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ లో రా మెటీరియల్ ని హ్యాండ్లింగ్ చేసేటటువంటి ఈ కన్వేయర్ బెల్ట్ తో పాటుగా మరొక బెల్ట్ కూడా తెగిపోయినట్లు అక్కడ అధికారులు అయితే గుర్తించారు. ఈ ఒక్కసారిగా ఈ కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో ముడిసరుకు అనేది, ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ లో ఐరన్ తయారవ్వాలంటే ఖచ్చితంగా ముడిసరుకు అనేది ఆ డంప్ చేసిన ప్లేస్ నుంచి ఈ కన్వేయర్ బెల్ట్ నుంచే వెళ్తుంది. మొత్తం అంతా కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ పోలీసులకు అధికారులు ఈ కన్వేయర్ బెల్ట్ ని ఎవరో గుర్తు తెలియని అగంతకులు కట్ చేశారని ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి వ్యతిరేకంగా మాత్రము అటు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ అత్యంత భద్రతాపరమైనటువంటిది. ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ లోకి అంత పెద్ద కన్వేయర్ బెల్ట్ ని ఒక అగంతకుడు వచ్చి కట్ చేయడం అనేది జరిగే పని కాదు. ఇది కావాలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీద ఉంది కాబట్టి ప్రైవేటీకరణ జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్ కనుక కట్ చేస్తే ఖచ్చితంగా ముడి సరుకు అనేది ఈ ఐరన్ ఓర్ తయారు చేయడానికి ఆ సప్లై కాదు. దీని ద్వారా సప్లై అనేది తగ్గిపోతుంది, మెటీరియల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీన్ని కూడా చూపించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేయచ్చు అనే కోణంలోనే ఇప్పుడు ఇక్కడ RINL యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందనే విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కన్వేయర్ బెల్ట్ అంత ఆషామాషి చిన్నదేమి కాదు. అంత పెద్ద బెల్ట్ ని కట్ చేయడం అనేది ఒక్క వ్యక్తి వల్ల జరిగే పరిస్థితి కాదు. ఇది ముడి సరుకు రన్ అవుతున్న సమయంలో తెగిపోయిందా లేదా నిజంగానే వేరే అగంతకులు ఎవరన్నా కట్ చేశారా లేదా ఇది తెలిసే జరిగిందనే కోణంలో మాత్రం బయటపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, మీరు చెప్పినట్టుగా అంత హై సెక్యూరిటీ ఉన్న స్టీల్ ప్లాంట్లోకి బయటి వ్యక్తులు వచ్చి చేయడం అయితే అసాధ్యము. సో అయితే ప్రభుత్వమే చేసి ఉంటుందా ప్రైవేటీకరణ అంశం కోసం అనేది కార్మిక సంఘాలు వెలిపిస్తున్న డౌట్స్. సో ఏమంటున్నారు దీని పట్ల అధికారులు? అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనీసము
కాంట్రాక్ట్ కార్మికులు లోపలికి వెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు కార్డు అనేది ఇష్యూ చేస్తారు. ప్రతి కార్మికుడికి, కాంట్రాక్ట్ కార్మికులకి, ఆ పర్మనెంట్ కార్మికులు కూడా ఒక కార్డు ఇష్యూ చేస్తారు. ఒకవేళ కార్మికులకు కానివంటి వాళ్ళు చిన్న చిన్న పనులు ఎవరన్నా చేయాలన్నా, విజిటర్స్ ఎవరన్నా వెళ్ళాలన్నా కూడా ఒక యాక్సెస్ కార్డు అనేది ఇస్తారు. అది లేకుండా లోపలికి అంటే అసలు ఎంట్రన్స్ గేట్ దాటి వెళ్ళడం అనేది జరగనటువంటి పని. అట్లాంటిది ఒక అగంతకుడు వచ్చి ఈ కన్వేయర్ బెల్ట్ అనేది కట్ చేశారంటే ఐరన్ ఓర్ ప్రతీక్ష నిరంతరం అది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఆ ఐరన్ ముడిసరికి వెళ్తున్నటువంటి సమయంలో టన్నుల బరువు ఉంటుంది. అట్లాంటి టన్నుల బరువు నిత్యం కంటిన్యూగా ఆ కన్వేయర్ బెల్ట్ రన్ అవుతున్నటువంటి దాన్ని కట్ చేయడం అనేది జరగనటువంటి పని. ఇది బయట వ్యక్తులు ఎవరో ఒకరొచ్చి కట్ చేశారనేది మాత్రం ఇది కొంత నమ్మశక్యంగా అయితే కనిపించడం లేదు. ఈ కోణంలోనే దర్యాప్తు చేయాలని కార్మిక సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. అధికారులు కూడా పోలీసులకు చేసినటువంటి ఫిర్యాదులో గుర్తు తెలియని అగంతకుడు ఎవరో కన్వేయర్ బెల్ట్ ని కట్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది గత కొన్ని రోజులుగా ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ అంశం అనేది తెర మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఇప్పటికే కొన్ని విభాగాలని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ పార్టీ నాయకులు ఓ పక్క నుంచి దీన్ని సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ కన్వేయర్ బెల్ట్ తెగిపడడం అనేది కొన్ని అనుమానాలను తావిస్తుంది. ఈ కోణంలోనే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.